చాలామంది అడుగుతారు, సార్ నా డబ్బులు వెళ్ళిపోయాయి, పోలీసులు ఎందుకు రికవర్ చేయలేకపోతున్నారు? ఈ మనీ ఏం చేస్తారంటే చాలా మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే కేవైసీ నామ్స్ అని ఉంటాయి, నో యువర్ కస్టమర్ అని చెప్పి కొన్ని ఉంటాయండి. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం చాలా ఎక్కువైపోయాయి. బ్యాంక్స్ ఎక్కువైపోయి, పేమెంట్ బ్యాంక్స్ దగ్గర నుంచి డిఫరెంట్ బ్యాంక్స్ రావడం అయిపోయాయి. స్మాల్ బ్యాంక్స్ అని మీరు చేసి ఉంటారు అవన్నీ. ఇవన్నీ ఇంటర్ కనెక్టివిటీ కూడా అయిపోయాయి. ఈ ఇంటర్ కనెక్టివిటీ అయిపోవడం వల్ల చాలా మ్యూల్ అకౌంట్స్ రావడం అని జరిగిందండి. ఈ మ్యూల్ అకౌంట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి మనీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఫ్రాడిస్టర్స్ని మీ అకౌంట్ నుంచి 14-15 బ్యాంక్ అకౌంట్లోకి ఒక అరగంటలో ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మీ దగ్గర మీరు కంప్లైంట్ చేస్తే పోలీసు వెళ్ళి బ్యాంక్ నుంచి రికవర్ చేయడానికి మ్యాక్సిమం టైం ఒక అరగంటే ఉంటుందండి. అంత ఈజీ కాదు అది 14-15 బ్యాంకుల్లో వేరియస్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఫైనల్గా ట్రేస్ చేయడం చాలా కష్టతరమైంది. ఎందుకంటే ప్రతి బ్యాంక్ నుంచి మీరు డేటా తీసుకోవాలి, ఫిజికల్గా ఎక్కడున్నారో చూసుకోవాలి. అట్లా ఫైనల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళి మనిషిని ఐడెంటిఫై చేసినా ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటుంది, దానికి సంబంధించిన ఏటీఎం కార్డు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరిగేది ఒక వ్యక్తి చేస్తాడు. అందుకే మేము ఈరోజు ఏం చెప్తున్నాం అంటే క్రైమ్ హ్యాస్ బికమ్ ఏ సర్వీస్ అని చెప్తాను.